జిల్లా రాఘవపూర్లో పట్టాలు తప్పింది. కన్నాల రైల్వే గేట్కు సమీపంలో ఈ ప్రమాదం జరగగా మొత్తం 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్కు అధిక లోడ్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింకులు తెగిపోవడంతో పాటు ఒకదానిపై మరో బోగి పడి 3 ట్రాకులు దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గం గుండా వెళ్తున్నటువంటి రైళ్లన్నీ ఆయా స్టేషన్లోనే అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. ఇక నిన్న రాత్రి ఈ ప్రమాదం జరగగా పునరుద్ధరణకు 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తక్షణమే రైల్వే ట్రాక్ను పునరుద్ధరించాలని కూడా అధికారులకు బండి సంజయ్ ఆదేశించారు. ఇక ఈ ప్రమాదం వల్ల చెన్నై ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్లోని సంపర్క్ క్రాంతి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం ఇప్పటివరకు 31 రైళ్లను రద్దు చేసిన అధికారులు మరికొన్నిటిని పాక్షికంగా రద్దు చేశారు. ఇక వీలంత త్వరగా ఈ ట్రాక్లను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.